వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇవాళ మరోసారి జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు హతమయ్యారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై తెలంగాణ వ్యాప్తంగా రైతులు గుర్రుగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్నంతా ప్రభుత్వం వెంటనే కొనాలని ఆందోళన బాటపట్టారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుతం మనము టాప్ 4 బ్రేకింగ్ ప్లేట్స్ చూద్దాం. టాప్ న్యూస్ 1 బ్రేకింగ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5 మావోయిస్టులు కూడా హతమయ్యారు. టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. టాప్ న్యూస్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో లాస్ లో క్లోజ్ అయ్యాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5 మావోయిస్టులు హతమయ్యారు. టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే తడిసిన ధాన్యాన్నంతా కూడా ప్రభుత్వమే కొనాలంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. టాప్ న్యూస్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ చెప్పారు. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో లాస్ లో క్లోజ్ అయ్యాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. టాప్ 1 న్యూస్ చూస్తే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్ కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లో మృతదేహాలను నారాయణపూర్ కు చేర్చారు. పోస్టుమార్టం తర్వాత ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అయితే భాస్కర్, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇవాళ మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. అందులో 5 మావోయిస్టులు కూడా హతమయ్యారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు చనిపోయిన ఘటన మరొక ముందే నారాయణపూర్ కు సంబంధించినటువంటి ఏరియాలో మరొక 5 మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా బద్దలాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు భద్రతా బలగాలు. ప్రస్తుతానికి నిన్న చనిపోయినటువంటి 27 మంది మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ కు తరలించి ఆర్మీ హెలికాప్టర్ లో మృతదేహాలను నారాయణపూర్ నుంచి పోలీస్ క్యాంపుకు తీసుకొచ్చారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందినట్టు నిన్న పోలీస్ అధికారులు నారాయణపూర్ ఎస్పీ చెప్పారు. ఆ నేపథ్యంలో నంబాల కేశవరావు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ చనిపోయినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయడంతో ఇవాళ వాళ్ళ డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఇట్లాంటి ఎన్కౌంటర్ లో చనిపోవడం. ఇదే మావోయిస్టులకు పోలీసులు జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ కాల్పుల్లో ఇది మొదటిసారి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రధాన కార్యదర్శి క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తిని చంపినటువంటి పరిస్థితి లేదు. అయితే కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి ఏవైతే ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఉన్నాయో దాన్ని పూర్తిగా నక్సల్స్ లేనటువంటి దేశాన్ని నిర్మించాలనేటువంటిది గతంలో ఆయన చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లుగా
అధికారికంగా ప్రకటించారు. నంబాల కేశవరావు ఉన్నారనేటువంటి సమాచారంతోనే నిన్న మాడ్ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి బలగాలు కేశవరావుపై దాదాపు 2.2 కోట్ల రివార్డు ఉంది. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నంబాల కేశవరావుకు శ్రీకాకుళం జిల్లా వీర్లపేటగా గుర్తించారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండెంట్ బాధ్యతలు స్వీకరించినటువంటి నంబాల మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నంబాల సిద్ధహస్తం చెప్పుకొచ్చారు. పీపుల్స్ వార్ పార్టీ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు కూడా ఒకరని చెప్పారు. 1970 నుంచి మావోయిస్టు పార్టీ వ్యవహారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి. వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నటువంటి సందర్భంలోనే ఆయన నక్సల్స్ వైపు ప్రేరేపితమయ్యాడు. గంగన్న పేరుతో ఏఓబీలో కీలక పాత్ర వహించాడు. మిలిటరీ కమిషన్ ను మావోయిస్ట్ పార్టీలో ప్రవేశపెట్టినటువంటి నంబాల కేశవరావు చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో బలిగల ఘటనలో కూడా సూత్రధారిగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. గత 4 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కేశవరావు మావోయిస్ట్ పార్టీలో కీలక పదవులన్నీ ఆయన చేశాడు. తర్వాత ప్రధాన కార్యదర్శి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఉన్నాడనేటువంటి నేపథ్యంలోనే నిన్న ఈ ఎంక్వైరీకి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి జరిగినటువంటిది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయనకు 7 వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంటారు. ముందుగా ఆ 7 కాల్పుల్లో మట్టుబెట్టినటువంటి భద్రతా బలగాలు చివరికి నంబాల కేశవరావును కూడా కాల్పుల్లో చనిపోయినట్టుగా ధృవీకరించారు. ఇవాళ మొత్తం డెడ్ బాడీస్ అన్నింటి కూడా ఛత్తీస్గఢ్ లోని ఐజీ క్యాంప్ కార్యాలయంలో హెలికాప్టర్ ద్వారా అటవీ ప్రాంతం నుంచి పోలీస్ క్యాంప్ కార్యాలయం తీసుకొచ్చి అక్కడి నుంచి ఐజీ ప్రెస్ మీట్ తర్వాత హ్యాండ్ ఓవర్ తీసుకున్నటువంటి వెపన్స్ పరికరాలన్నింటితో పాటు వాళ్ళ సామాగ్రి వారికి అన్నింటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వాళ్ళ బంధువులకు డెడ్ బాడీతో సహా అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో దీన్ని అంతటినీ అంతమొందించేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటిది నిన్న అమిత్ షా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ లో 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో చనిపోయిన 27 మంది మావోయిస్టు మృతదేహాలను కూడా నారాయణపూర్ కు తరలించడం జరుగుతుంది. అండ్ ఆర్మీ హెలికాప్టర్ లో ఈ మృతదేహాలను తరలిస్తున్నారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులకు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందడం జరిగింది. అట్లాగే మరొకసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లాలోని పిడి అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కూడా ఎదురు కాల్పులు జరిగినాయి. అండ్ కాల్పుల్లో 5 మావోయిస్టులు చనిపోవడం కూడా జరిగింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కూడా భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే రేవంత్ సర్కార్ తీరుపై నిర్మల్ జిల్లా రైతులు బగ్గుమంటున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుపై రైతులు తిరగబడ్డారు. అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ అన్నదాతలు ఎమ్మెల్యేను నిలదీశారు. మీరసలు రైతులే కాదని ఎమ్మెల్యే బుకాయించడంతో అన్నదాతలు చుట్టుముట్టారు. చివరికి ఏం చేయాలో దిక్కుతోచక రైతులకు క్షమాపణలు చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి జంప్ అయ్యాడు. ఇక ఖానాపూర్, లచ్చన్, ఎల్లాపూర్లో అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్నంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాజు, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యమే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే రాజు, నిర్మల్ జిల్లాలో రైతులందరూ కూడా అవస్థపడ్డట్టుగా కనిపిస్తుంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుపై కూడా రైతులందరూ కూడా తిరగబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు?
రాజు చెప్పండి, నిర్మల్ జిల్లాలో రైతులందరూ కూడా అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? నిర్మల్ జిల్లాలో ఈ అకాల వర్షాలు రైతులకు శాపంగా మారాయని చెప్పొచ్చు. ఈ పంటలను సాగు చేసేందుకు అష్ట కష్టాలు పడ్డ రైతులు ఈ పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో నెలకొన్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి కళ్ళల్లో నీటి పాలయ్యింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా 1,16,000 ఎకరాలలో రైతులు వరి పంట సాగు చేయగా వరి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 318 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయితే అందులో కేవలము 2,222 కేంద్రాలను మాత్రమే ప్రస్తుతం అరకొరగా ఈ వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది గత 15 రోజులు కూడా అకాల వర్షాల కారణంగా కూడా ఈ వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్న పరిస్థితిలో నిన్న కురిసిన భారీ వర్షానికి మాత్రము చాలా చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపించింది. అది వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నిరసన కొనసాగిన పరిస్థితులు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఖానాపూర్, కడెం మండలం, లచ్చన్ నెల్లాపూర్, అలాగే మామడ మండల కేంద్రంలో, అలాగే నర్సాపూర్ మండల కేంద్రంలో రైతులు ఉదయం నుంచి కూడా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ఈ తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు డిమాండ్ చేయడం జరిగింది. కడెం మండలం లచ్చన్ నెల్లాపూర్ లో దాదాపు 2 గంటల పాటు రైతులు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకో చేసిన సందర్భంగా రైతులు తమకు న్యాయం చేయాలని చెప్పేసి తమ పంటలను తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా కలెక్టర్ వచ్చే వరకు కూడా తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ లచ్చన్ నెల్లాపూర్ లో రైతులు చేస్తున్న ధర్నా ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యే, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు వెళ్లి రైతులను కలవడం జరిగింది. అయితే రైతులు మాత్రము ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. ఒక దశలో ఎమ్మెల్యే మీరు అసలు రైతులు కారని చెప్పేసి రైతులతోని వాగ్వాదం దిగిన పరిస్థితి ఎదురవడంతో రైతులు ఎమ్మెల్యేకు ఎదురు తిరిగి ఎమ్మెల్యేతోని వాగ్వాదం దిగారు. అయితే ఈ ఒక దశలో రైతులను పూర్తిగా అవమానపరిచే విధంగా ఎమ్మెల్యే మాట్లాడడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా వర్షం పడుతున్న పరిస్థితిలో ఇప్పటికి కూడా ఇలాంటి ప్రకటన రాకపోవడం, మీరు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా ఈ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి ప్రకటన రాకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, బేషరతుగా ఈ తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, టాప్ 2 లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇక కాంగ్రెస్ సర్కారుపై నిజామాబాద్ జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. సర్కారు తీరును ఎండగడుతూ ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆందోళన బాట పట్టారు. క్లాక్ టవర్ దగ్గర రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ కంటతడి పెట్టుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి తరుగు లేకుండా యుద్ధ ప్రాతిపదికన కాంటా వేయాలన్నారు. రైతుల ఆందోళనతో ఆర్మూర్ నిజామాబాద్ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్ చెప్పండి, కాంగ్రెస్ సర్కార్పై నిజామాబాద్ జిల్లా రైతులు కూడా కన్నెర్ర చేస్తున్నారు. క్లాక్ టవర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 2 రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీసం రైతులకు సరిపడేటువంటి టార్పాలిన్లు కానీ, గన్ని బ్యాగులు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం, వెబ్సైట్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పవచ్చు. దాదాపుగా 2 నెలలు గడుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యి ఇంకా కొనుగోలు చేస్తున్నారు. ఒక కాంటాలైన ధాన్యాన్ని తరలించడంలో, అదేవిధంగా ఈ గన్ని బ్యాగులు నిల్వ ఉంచడంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హమాలీలను కాంట చేయడానికి ఉంచకుండా ప్రభుత్వం కేవలం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా ఇప్పుడు యాసంగి ముంచింది. వానాకాలం పంటకు సంసిద్ధమవుతున్న తరుణంలో ఇంకా యాసంగికి సంబంధించిననే కాంటాలు వేసుకుని ఉంటే రేపు పొద్దున వర్షాలు పడుతున్నాయి, ఋతుపవనాలు తొందరలోనే వస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నది. ఈ నేపథ్యంలో కాంటాలు సకాలంలో చేయకుండా తాత్సారం చేయడం వల్ల
చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రవీందర్ ఇప్పుడు చూసుకుంటే రవీందర్ ఒక దిక్కు మొలకెత్తిన విత్తనాలన్నీ కూడా వాళ్ళు అట్లా పెట్టుకొని కనిపిస్తుంది. మరి ఎందుకని ప్రభుత్వం ఇట్లా చూస్తుంటే కూడా ఎందుకని కొనుగోలు ఇంకా స్టార్ట్ చేయట్లేదు? అసలు ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదా? అంత నిజంగా మొలకెత్తి రాస్తారోకో చేస్తున్న ధాన్యాన్ని చూడట్లేదా ప్రభుత్వం? అసలు రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు? రైట్ ప్రియా, మీరు అన్నట్టుగానే దాదాపుగా కళ్ళాలలో ధాన్యం, రైతుల కళ్ళల్లో కన్నీరు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో 45 రోజులు గడుస్తుంది. ఆర్మూర్లో ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ సంబంధించిన డిగ్రీ కాలేజ్ సముదాయంలో ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రంలో పూర్తి స్థాయిలో నడకన నడుస్తుంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, గన్ని బ్యాగులు కానీ, అమాలీలు కానీ లేవనే విచిత్రమైన సాకులు చెబుతూ తాత్సారం చేయడం వల్ల రైతులు సకాలంలో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన దత్తనదకన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడవడం వల్ల ఒకవేళ ఇది కాంటా అయినా కానీ ఈ ఉన్నటువంటి కాంటాకు సంబంధించిన చేసుకున్నటువంటి గన్ని బ్యాగులు, అదేవిధంగా రైస్ బస్తాలను ఇక్కడ నుంచి తరలించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటు వర్షాలు విపరీతంగా కురిశాయి. నిన్న కురిసింది. మొత్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాక్ టవర్ దగ్గర రాస్తారోకో నిర్వహిస్తున్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారంటూ వాళ్ళందరూ కూడా అర్థిస్తున్నారు ప్రభుత్వాన్ని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా వరిధాన్యానికి సంబంధించి నల్గొండలో తడిసిన ధాన్యం గురించి ఇప్పుడు మనం మరో బ్రేకింగ్ చూద్దాము. అయితే వరిధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేయటం లేదు. సర్కారు తీరుతో మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా రైతు ఆత్మహత్యకు యత్నించాడు. తుంగతుర్తి మండలం అన్నారం మార్కెట్ యార్డులో రైతు ఉప్పల వెంకన్న సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ధాన్యం కాంటా వేయడం లేదని వెంకన్న ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశాడు. పక్కన ఉన్న రైతులు పెట్రోల్ డబ్బాను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. ఇక గత నెల 15న కొనుగోలు కేంద్రాలని వరి ధాన్యం తీసుకొచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బాధిత రైతు. ఇప్పటికైనా సర్కారు స్పందించి ధాన్యం అంతా కొనాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము చెప్పండి, ఇప్పుడు నల్గొండలో కూడా ధాన్యం కొనట్లేదని ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడానికి వచ్చారంటే, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డాడంటే ఇంకా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు రైతులపైన ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ధాన్యం మార్కెట్ లోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఒక్కొక్క కొనుగోలు కేంద్రాల్లో అయితే 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కాక రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు, మనోవేదన గురవుతున్నారు. ఈ రోజు సజీవ సాక్ష్యమే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అన్నారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రంలో 45 రోజులుగా ఒక రైతు ధాన్యం అక్కడ పోశారు. కానీ కాంట వేయకుండా వాటిని కొనుగోలు చేయకుండా వేధిస్తుండడంతో ఈ రోజు సహనం నశించి మనోవేదన గురై వెంకన్న ఉన్నటువంటి రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించారు. తోటి రైతులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం కూడా తప్పింది. అయితే అక్కడికి వచ్చినటువంటి అధికారులకు, అక్కడ వచ్చినటువంటి రైతులకు అతను గోడు వెళ్ళబోసుకుంటున్నారు. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగక ఇక్కడ వర్షాలకు అంతా కూడా తడిసిపోయి మొలకలు వస్తా ఉంటే ఎవరు కూడా తమను పట్టించుకోవట్లేదు. 45 రోజులుగా కాంట వేయకుండా మ్యాచ్ చూడకుండా తనను వేధిస్తున్నారంటూ కూడా వెంకన్న ఏడుచుతూ అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ప్రతి ఒక్కరి కళ్ళలో కూడా నీళ్లు తీరినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 150 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఎక్కడ ధాన్యం కొనుగోలు జరగట్లేదు. హామరీలకు అవుతుందని చెప్తున్నారు, గన్ని బ్యాగులకు అవుతుందని చెప్తున్నారు. ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోవడంతో ధాన్యం అంతా కూడా ఈ అకాల వర్షాలకు, ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో 24 గంటలుగా ఎడతెరపు లేకుండా నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది, వర్షార్పణ అవుతుంది. చౌటుప్పల్ మండల కేంద్రంలో కూడా సాక్షాత్తు నెలలు గడుస్తున్నా కూడా ఎందుకని కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనటం లేదు? అంటే జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు. మంత్రులు ఎప్పటికప్పుడు కూడా ధాన్యం సంబంధించినటువంటి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అజ్ఞానం లేకుండా వాటన్నిటిని కూడా తరలించి కొనుగోలు జరపాల్సినటువంటి బాధ్యత మంత్రులపైన ఉంది, అధికారులపైన ఉంది. కానీ ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క కలెక్టర్ కానీ కొనుగోలుపైన దృష్టి సారించట్లేదు. నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతోనే హమాలీలు ముందుకేస్తా ఉన్నారు. గన్ని బ్యాగులు అనేది రావట్లేదు. లారీల సమస్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ధాన్యం కొనుగోలు అనేది జరగట్లేదని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బోనస్ ఆశ చూపెట్టి బోనస్ ఇస్తామని చెప్పడంతోనే రైతులు ఆశతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవన్నీ కూడా తీసుకొస్తే బోనస్ లేదు, ధాన్యం కొనుగోలు జరపట్లేదు. ఆల్రెడీ యాసంగి సీజన్ అయిపోయింది, వానాకాలం సీజన్ కూడా వస్తుంది. ధాన్యం కొనుగోలు జరగక మనోవేదన చెందుతా ఉన్నారు ప్రియా.
రైట్ రాము, థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, రోడ్లపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు, పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా అసలు కనీసం వారికి దగ్గరకు వచ్చి మేము భరోసా ఉన్నామన్నట్టు కూడా కల్పించడం లేదు. అండ్ ఎందుకని ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది? టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మరో 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరానికి కదులుతూ తర్వాత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాగల 4 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ద్రోణి ఏర్పడింది. ఇక దీంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్, చెప్పండి, ఇవాళ నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే తూర్పు మధ్య అరేబియా మహాసముద్రంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తూర్పు మధ్య అరేబియా మహాసముద్రం, దక్షిణ కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో కూడా ఒక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో దాదాపు 4 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరో 36 గంటల పాటు కూడా ఈ వర్షాలు 4 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ 36 గంటల్లో అల్పపీడనం కాస్త బలపడి పూర్తిగా ఏదైతే వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అనంతరం వాయుగుండం కూడా బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కూడా చాలా వరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. గంటకు 50 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయి. మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటువంటి అవకాశం ఉంది. ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. మరో 2-3 రోజుల్లోనే ఏదైతే కేరళ భూభాగంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత మరొక 4-5 రోజుల పాటు ప్రవేశించిన తర్వాత తెలంగాణ కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేది తాకేటువంటి అవకాశం అయితే కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కొమరం భీం, ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు అత్యధికంగా వర్షాలు కూడా కురిసేటువంటి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక్కడ దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్లు కొన్ని జిల్లాల్లో కూడా ఈదురుగాలులు వీసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ దాదాపు ఈ 9 జిల్లాలకు కూడా పూర్తి స్థాయిలో ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. 4 రోజుల పాటు ఈ వర్ష ప్రభావం అనేది ఉండనుంది. ఆ తర్వాత కూడా మాన్సూన్ ప్రవేశించిన తర్వాత నైరుతి ఋతుపవనాల కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కూడా పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఉపరితల ఆవర్తనం ద్రోణి ఉత్తరాంధ్ర వైపు కూడా వెళ్లడం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే ఇవాళ రేపు నుంచి 4 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలు కూడా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఫెడ్, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ 644 పాయింట్లు నష్టపోయి 80,951 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,609 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే యాసర్, చెప్పండి, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలాలు ఎలా ఉన్నాయి? స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్నటి లాభాలకు ఇవాళ బ్రేక్ పడినట్లు చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్ నష్టపోవడానికి అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లు ప్రతికూల పవనాలు కావచ్చు, ట్రంప్ టారిఫ్ల గురించి ఆందోళనలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమనం వంటి కారణాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయని చెప్పొచ్చు. దీనికి తోడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ వంటి ప్రధాన షేర్ల అమ్మకాలు సూచీలను కిందికి లాగాయి.
దీంతో ప్రారంభంలోనే మార్కెట్ ఇవాళ 400 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. అటు మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 644 పాయింట్లకు పైగా నష్టంతో 80,951 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ విషయానికి వస్తే 203 పాయింట్ల నష్టంతో 24,609 వద్ద ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయింది. అది ఆఖరిలో కొనుగోలు మద్దతుతో సూచీలు కొద్దిగా కోలుకున్నాయని చెప్పొచ్చు. మరోవైపు సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, పవర్ ప్రైమ్ కార్పొరేషన్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఐఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఐఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఇవాళ భారీ నష్టాలను చవి చూశాయని చెప్పొచ్చు. అటు లాభాల విషయానికి వస్తే ఎయిర్టెల్ కావచ్చు, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, హీరో మోటార్ కార్ప్, జియో ఫైనాన్షియల్ షేర్లు ఇవాళ లాభపడ్డాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా చెప్పినట్లయితే ఇవాళ మార్కెట్ నష్టాలు ముఖ్యంగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం స్పష్టత కొరవడినందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కూడా నష్టాల్లో ముగిశాయి. కొన్ని మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇవి లాభాల్లో ఉండేటివి అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ షేర్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. మరికొన్ని చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ షేర్లు మాత్రం నష్టాల్ని మూటగట్టుకున్నాయి. అండ్ మొత్తంగా దీంతో సెన్సెక్స్ 644 పాయింట్లు నష్టపోయి 80,951 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అట్లాగే నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 24,600 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. That's all for now. చూస్తూనే ఉండండి టీ న్యూస్.